ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక ఎలక్ట్రిక్ కార్ ఉపయోగిస్తున్నారు. మీ బ్యాటరీ ప్యాక్ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయింది. అయితే మీరు మీ బ్యాటరీ ప్యాక్‌ని చార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం 2 నిమిషాల 45 సెకండ్స్‌లోనే మీ పాత బ్యాటరీ ప్యాక్‌ని రిమూవ్ చేసి కొత్త బ్యాటరీ ప్యాక్‌ని యూజ్ చేసుకొని మీ ప్రయాణాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌లా అనిపించినప్పటికీ భారతదేశంలోని బ్లింక్ మొబిలిటీ అనే ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఇదే టెక్నాలజీ మీద పనిచేస్తున్నారు. ఇటీవల ఈ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక డెమాన్‌స్ట్రేషన్ వీడియో ఈవీ ఇండస్ట్రీలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఎలక్ట్రిక్ కార్స్ గురించే కాదు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఉపయోగించే విధానాన్ని మార్చే ప్రయత్నం కూడా కావచ్చు. ఇక రీసెంట్ గా బ్లింక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు తమ కాన్సెప్ట్ కార్ 001 యొక్క స్వాపింగ్ స్టేషన్ సంబంధించిన కాన్సెప్ట్ వీడియోని డెమాన్స్ట్రేషన్ వీడియో కూడా అయితే రిలీజ్ చేశారన్నమాట. సో మీరు ఆ యొక్క రిలీజ్ వీడియో చూస్తున్నట్లయితే కనుక ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ కార్ ఒక స్వాపింగ్ స్టేషన్కి అయితే వెళ్తుందన్నమాట. స్వాపింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత స్వాప్ మోడ్ అనేది యాక్టివేట్ చేసిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ కార్ కాస్త ఆటోమేటిక్ మెకానిజం యూస్ చేసుకుని పాత బ్యాటరీ ప్యాక్ని రిమూవ్ చేసి కొత్త బ్యాటరీ ప్యాక్ అయితే రీప్లేస్ చేస్తుంది అనమాట. సో దీన్ని వీళ్ళు మళ్ళీ క్లియర్ గా కూడా రివీల్ చేశారు అసలు ఎలా వర్క్ అవుతుంది ప్రాసెస్ అని కూడా. సో ఫస్ట్ అయితే స్వాప్ మోడ్ లోకి అయితే వెళ్తుంది. స్వాప్ మోడ్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నారు, స్వాప్ మోడ్ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే వెహికల్ కింద ఫ్లోర్ బోర్డ్ దగ్గర అమర్చిన బ్యాటరీ ప్యాక్ని రోబోటిక్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని అయితే రిమూవ్ చేస్తుంది అనమాట. పాత ఛార్జ్ అయిపోయిన బ్యాటరీ ప్యాక్ని ఇక్కడ కనెక్టర్స్ అన్ని కూడా రిమూవ్ చేసుకుంటూ ఉంటుంది. ఏదైతే పాత బ్యాటరీ ప్యాక్ ఉంటుందో దాన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తుంది అనమాట. పాత బ్యాటరీ ప్యాక్ రిలీజ్ చేసిన తర్వాత ఫుల్లీ ఛార్జ్డ్ అయిన బ్యాటరీ ప్యాక్ని అదే ప్లేస్లో ఇక్కడ ఫిట్ చేస్తుంది అనమాట. సో ఇదే అనమాట బ్యాటరీ ప్యాక్, అలా వెళ్ళి మళ్ళీ అక్కడ ఫిట్ అవుతుంది అనమాట. బ్యాటరీ కమ్యూనికేషన్, వోల్టేజ్ స్టెబిలిటీ, అలానే కనెక్టర్ ఇంటిగ్రిటీ, ఈ సేఫ్టీ పారామీటర్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వెహికల్ అనేది రెడీ టు మూవ్ అవుతుంది అనమాట. ఈ మొత్తం ప్రాసెస్ కేవలం 2 నిమిషాల 48 సెకండ్లోనే అయితే పూర్తయింది అనమాట. అలానే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఓవరాల్ ప్రాసెస్ లో మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది చాలా తక్కువ ఉండడం మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఇది కేవలం బ్యాటరీని మార్చడమే కాదు, సాఫ్ట్వేర్, ఆటోమేషన్, రోబోటిక్స్, వెహికల్ ఇంజనీరింగ్ అన్ని కలగలిపిన ఒక ప్రాపర్ ఎకో సిస్టమ్ అయితే వీళ్ళు బిల్డ్ చేశారనమాట. ఇప్పుడు మనం బ్లింక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళ 001 ఎలక్ట్రిక్ కార్ టెక్నికల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఆఫ్ నో కంపెనీ వాళ్ళు అయితే మాత్రం అఫీషియల్ గా ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే మాత్రం రివీల్ చేయలేదన్నమాట. అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం మేరకు ఇది ఒక కాంపాక్ట్ అర్బన్ మొబిలిటీ వెహికల్ కింద మనం అర్థం చేసుకోవచ్చు. అలానే ఈ వెహికల్ చూసుకున్నట్లయితే వీళ్ళు స్కేట్ బోర్డ్ ప్లాట్ఫామ్ మీద అయితే ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే బిల్డ్ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా స్వాపింగ్ అనే ఒక టెక్నాలజీని, ఆ టెక్నాలజీ సరిగ్గా వర్క్ కావాలంటే ఈ స్కేట్ బోర్డ్ ప్లాట్ఫామ్ అనేది కీలకంగా మారుతుంది అనమాట. అందుకనే ఈ స్కేట్ బోర్డ్ ప్లాట్ఫామ్ ఏంటంటే మీకు ఫ్లోర్ బోర్డ్ కింద ఫ్లాట్ సర్ఫేస్ దగ్గర అయితే బ్యాటరీ ప్యాక్స్ అయితే అమరుస్తారు. ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గరే ఈ స్వాపింగ్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఇక రిపోర్ట్స్ ప్రకారం ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ 250 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు అనే ఒక అంచనా అనమాట. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కూడా 20 నుంచి 25 కిలోవాట్ల వరకు ఉండొచ్చు. అలానే దీని పవర్ కూడా 40 bhp వరకు ఉండొచ్చు అని అయితే తెలుస్తుంది అనమాట. ఇక కార్ లోపల చూసుకున్నట్లయితే మీకు టచ్ స్క్రీన్ కానివ్వండి, ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కానివ్వండి, అలానే బ్యాటరీ మానిటరింగ్ సిస్టమ్ కానివ్వండి, అలానే స్వాపింగ్ సంబంధించిన సిస్టమ్ లాంటి ఫీచర్స్ కూడా ఎలక్ట్రిక్ కార్ లోపల అయితే ఉండొచ్చు అని తెలుస్తుంది అనమాట. అలానే కార్ లోపల మీకు స్పేషియస్ క్యాబిన్ ఉంటుందని చెప్పి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే చెప్తున్నారు. అలానే ఏ ఎనేబుల్డ్ ఫీచర్స్ కూడా ఉంటాయని అయితే ఇందులో అయితే మెన్షన్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ బ్రేకింగ్ ఫీచర్స్ కూడా, ఏబిఎస్ హిల్ హోల్డ్ సేఫ్టీ కూడా ఈ కార్ లో ఉంటుందని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఒక కనెక్టెడ్ వెహికల్ కింద అయితే తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా నగరాల్లో ఒక కాంపాక్ట్ వెహికల్ కింద ఈ కంపెనీ వాళ్ళు ఈ కార్ ని డిజైన్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ప్రాజెక్ట్ వెనకాల ఉన్న టీం కూడా ఆసక్తికరంగానే ఉందన్నమాట. ఈ కంపెనీ సంబంధించిన ఫౌండర్ ఎవరైతే ఉన్నారో నిఖిత్ బిషిత్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పర్సన్ నిఖిత్ బిషిత్ అనమాట. ఇతను ఐఐటి ఢిల్లీ సంబంధించిన అల్యూమినియస్ స్టూడెంట్ అనమాట. ఇక మరొక పర్సన్ సిటిఓ అనమాట, ఈయన పేరే అంకిత్ కుమార్ అనమాట. సో ఈయన చూసుకున్నట్లయితే టెస్లాలో ప్రీవియస్ గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఈయనకైతే ఉందన్నమాట. సైబర్ ట్రక్స్ కానివ్వండి, రోబో టాక్సీస్ వంటి ప్రాజెక్ట్స్ లో కూడా ఈయన వర్క్ చేసినట్టుగా అయితే సమాచారం అయితే తెలుస్తుంది. ఇక వీళ్ళ కంపెనీ చూసుకున్నట్లయితే 2024 సంవత్సరం గుర్గావ్ లో అయితే ప్రారంభమైంది అనమాట. అలానే ఈ కంపెనీకి ఐఐఎంఏ వెంచర్స్ నుంచి ఫండింగ్ కూడా అయితే వచ్చింది. ఇక ప్రస్తుతం వెహికల్ ప్రోటోటైపింగ్ టెస్టింగ్ ఫేజ్ లో అయితే ఉన్నాయన్నమాట. సర్టిఫికేషన్, పైలట్ డిప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వంటి పనుల్లో అయితే కంపెనీ వాళ్ళైతే ఇంకా వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు కమర్షియల్ గా రోల్అవుట్ అయ్యే ముందు వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్స్ రన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ ఇంత ప్రత్యేకత ఎందుకు? బ్లింక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళ ఆలోచన ఏంటంటే బ్యాటరీ ప్యాక్ అనేది ఎలక్ట్రిక్ కార్ కి
ఒక పర్మనెంట్ కాంపోనెంట్ కింద కాకుండా ఒక సర్వీస్ కాంపోనెంట్ గా మార్చాలని చెప్పి. అంటే కస్టమర్ ఒక ఎలక్ట్రిక్ కార్ ని మాత్రం కొనుగోలు చేస్తారు, బట్ బ్యాటరీ ప్యాక్ ని మాత్రం ఎకో సిస్టమ్ లో యూజ్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ ఈ ఎకో సిస్టమ్ ని కూడా కంపెనీ వాళ్ళే నిర్వహిస్తారు అనమాట. అంటే బ్యాటరీ సంబంధించిన హెల్త్ మానిటరింగ్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, లైఫ్ సైకిల్స్ కానివ్వండి, వీటినన్నిటిని కూడా సెంట్రలైజ్డ్ గా కంపెనీ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. అలానే బ్యాటరీ టెక్నాలజీ భవిష్యత్తులో అభివృద్ధి చెందినప్పుడు ఫ్యూచర్ టెక్నాలజీ బ్యాటరీ ప్యాక్స్ ని ఈజీగా ఈ ఎకో సిస్టమ్ లో ఇంటిగ్రేట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకనే బ్లింక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు దీన్ని కేవలం ఒక కార్ ప్రాజెక్ట్ కింద కాకుండా ఒక మొబిలిటీ ప్లాట్ఫామ్ కింద అయితే వీళ్ళైతే నిర్మిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ టెక్నాలజీలో అడ్వాంటేజెస్ ఎంత ఉంటాయో ఛాలెంజెస్ కూడా అంతే ఉంటాయన్నమాట. మొదటిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇందులో రోబోటిక్ సిస్టమ్స్, బ్యాటరీ స్టోరేజ్ యూనిట్స్, ఛార్జింగ్ సిస్టమ్స్, సేఫ్టీ సిస్టమ్స్ మరియు సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ అన్ని కూడా అవసరం అనమాట. రెండోది బ్యాటరీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ప్రతి స్వాపింగ్ స్టేషన్ వద్ద కూడా ఎక్కువ బ్యాటరీ ప్యాక్స్ అనేది అందుబాటులో ఉండాలి. మూడోది స్టాండర్డైజేషన్. బ్యాటరీ డైమెన్షన్స్ కానివ్వండి, కనెక్టర్స్ కానివ్వండి, అలానే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కానివ్వండి, అన్ని ఒకే విధంగా ఉండాలి. నాలుగోది కస్టమర్ ట్రస్ట్. స్వాప్ చేసిన బ్యాటరీ యొక్క కండిషన్ ఎలా ఉంది, హెల్త్ కండిషన్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీగా వస్తుందా లేదా, ఇలాంటి ప్రతి ప్రశ్నకి కంపెనీ వద్ద స్పష్టమైన సమాధానాలు ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ టెక్నాలజీ విజయవంతం కావాలంటే వెహికల్ కంటే కూడా ఎకో సిస్టమ్ అనేది ఇంకా ఎక్కువ విజయవంతం కావాలి. అయితే కాన్సెప్ట్ ప్రపంచానికి కొత్తదైతే కాదనమాట. చైనాలో నియో అనే ఒక కంపెనీ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని కమర్షియల్ స్కేల్ అయితే ఆపరేట్ చేస్తుంది. ఇప్పటికే వేలాది స్వాపింగ్ స్టేషన్స్ అనేవి అక్కడ వర్క్ చేస్తుంది అనమాట. అలానే తైవాన్ దేశంలో గోగోరో అనే ఒక కంపెనీ వాళ్ళు కూడా ఇలా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ అయితే రన్ చేస్తున్నారు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కోసం అనమాట. ఇది కూడా సక్సెస్ఫుల్ మోడల్ అనమాట. అంటే బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ ఇప్పటికే తన సామర్థ్యాన్ని అయితే ప్రూవ్ చేసుకోగలిగింది. అయితే ప్యాసింజర్ కార్స్ కోసం భారీ స్కేల్లో ఈ స్వాపింగ్ ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం ఏదైతుందో అదొక సవాల్తో కూడుకున్న వ్యవహారం అనమాట. అందుకనే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ వెహికల్ ఎవరికి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో మనకున్న సమాచారం మేరకు బ్లింక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఇండివిజువల్ ఫ్యామిలీ యూజర్స్ కంటే కూడా హై యూటిలిటీ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ ఈ ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో మొదటి దశలో రైడ్ హెయిలింగ్ ఆపరేటర్స్, అర్బన్ మొబిలిటీ కంపెనీస్, ఫ్లీట్ ఆపరేటర్స్, కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ బిజినెసెస్, లాస్ట్ మైల్ మొబిలిటీ ప్రొవైడర్స్, డెలివరీ సర్వీసెస్ వంటి సెక్టార్స్ అయితే వీళ్ళు టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళ వెహికల్స్ రోజుకి ఎక్కువ సమయం రోడ్డు మీద ఉంటాయి అనమాట. సో ఒకవేళ వెహికల్ ఐడియల్ గా ఉంటే గనక బిజినెస్ సంబంధించిన ప్రొడక్టివిటీ మీద ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇలాంటి సందర్భాల్లో బ్యాటరీ స్వాపింగ్ ఎకో సిస్టమ్ చాలా ఉపయోగకరంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే B2B ఆపరేషన్స్ కోసం ఫ్లీట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యూటిలైజేషన్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. బ్యాటరీ మేనేజ్మెంట్ సెంట్రలైజ్ కావడం, అలానే ప్రిడిక్టబిలిటీ మెయింటెనెన్స్ ఉండడం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఉపయోగపరంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ధర గురించి మాట్లాడుకుంటే కంపెనీ వాళ్ళు ఇంకా ఈ కార్ సంబంధించిన అఫీషియల్ ప్రైసింగ్ అయితే రివీల్ చేయలేదన్నమాట. అయితే ఇక్కడ ఓనర్షిప్ కాస్ట్ ని మరియు బ్యాటరీ కాస్ట్ ని సెపరేట్ చేయడం వల్ల అప్ ఫ్రంట్ కాస్ట్ అనేది గణనీయంగా తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ కంపెనీ గనక వెహికల్లో బ్యాటరీ లేకుండా విక్రయిస్తే గనక మరింత అందుబాటు ధరలోనే ఈ కారు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ వెహికల్ కాస్ట్ తో పాటుగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాటరీ స్వాపింగ్ కాస్ట్ కూడా చాలా ముఖ్యమే అనమాట. బ్యాటరీ స్వాపింగ్ కాస్ట్ ఏదైతే ఉందో కస్టమర్ కి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండాలి. ఒకవేళ బ్యాటరీ స్వాపింగ్ కాస్ట్ కనుక ఎక్కువ ఉంటే గనక ఈ స్వాపింగ్ నెట్వర్క్ ని విస్తరించడం కష్టంగా మారే అవకాశంగా ఉంటుంది. అందువల్ల వెహికల్ అఫోర్డబిలిటీ, బ్యాటరీ సర్వీస్ ప్రైసింగ్, అలానే స్వాపింగ్ నెట్వర్క్ ఈ మూడు కలిసినప్పుడే ఈ ఎకో సిస్టమ్ విజయవంతం అవుతుంది. మొత్తం మీద చూస్తే బ్లింక్ మొబిలిటీ సంబంధించిన 001 ఎలక్ట్రిక్ కార్ కంటే కూడా వీళ్ళు నిర్మిస్తున్న బ్యాటరీ ఎకో సిస్టమ్ ముఖ్యమైనదిగా తెలుస్తుంది. ఇది కేవలం ఒక ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, బ్యాటరీని ఒక ప్రోడక్ట్ నుంచి సర్వీస్ గా మార్చే ఒక ప్రయత్నం. టెక్నాలజీ పరంగా చూసుకున్నా కూడా కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. డెమాన్స్ట్రేషన్ ద్వారా వీళ్ళ స్వాపింగ్ టెక్నాలజీని కూడా మన ముందైతే చూపించారు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ని పైలట్ ప్రాజెక్ట్ నుండి కమర్షియల్ స్కేల్స్ కి తీసుకెళ్లగలుగుతారా, వందలాది స్వాపింగ్ స్టేషన్స్ ని నిర్మించగలుగుతారా, కస్టమర్స్ యొక్క ట్రస్ట్ ని పొందగలుగుతారా? ఈ ప్రశ్నలకి రాబోయే సంవత్సరాల్లో సమాధానాలు అయితే దొరకబోతుంది. ఒకవేళ బ్లింక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు గనక ఈ బ్యాటరీ స్వాపింగ్ ఎకో సిస్టమ్ లో గనక విజయం సాధిస్తే గనక ముఖ్యంగా బ్యాటరీ స్వాపింగ్ ఎకో సిస్టమ్ కి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కింద మారుతుందన్నమాట. మరి ఈ కాన్సెప్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్తులో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ అనేది ఒక మేజర్ సొల్యూషన్ గా మారబోతుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది మీ ఓనర్షిప్ లోని మాతో షేర్ స్క్రీన్ పై ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో
కానీ మీ నచ్చితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కొర్రర్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొర్రర్ లైవ్ ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.